ఆమె తలుచుకొని ఉంటే మోదీ మూడోసారి ప్రధాని కాకపోయేవారు. మనమే అధికారంలోకి వచ్చేవాళ్ళం. బీజేపీ చావు దెబ్బతిని విపక్షంలోకి వెళ్ళిపోయేది. మనం ఓడిపోవడానికి, మోదీ గెలవడానికి ఆమెనే కారణం అని ఇండియా కూటమి నేతలు ఆమెను తిట్టుకుంటున్నారు. మోదీని గద్దెదించడానికి అందివచ్చిన బంగారం లాంటి అవకాశం ఆమె కారణంగా చేజారిపోయిందని ఆక్రోశం వెల్లకక్కుతున్నారు. ఆమె పేరు మాయావతి, బీఎస్పీ అధినేత్రి. ఆమె తమతో కలిసి పోటీ చేసి ఉంటే ఎన్డీఏకి 16 సీట్లు తగ్గేవని ఇండియా కూటమి నేతలు లెక్కలు తీసి చెప్తున్నారు. ఎన్డీఏకి దిమ్మ తిరిగేలా చెక్ పెట్టిన యూపీలో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చిందని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ గెలిచిన 16 సీట్లలో విజేతల మెజారిటీ కంటే బీఎస్పీకి వచ్చిన ఓట్లే ఎక్కువ కావడం దీనికి కారణం. యూపీలోని మొత్తం 80 ఎంపీ సీట్లలో బీజేపీకి 33 దక్కాయి, సమాజ్వాదీ పార్టీకి 37, కాంగ్రెస్కి 6, మిగిలినవి ఇతరులకు దక్కాయి. ఎన్డీఏ బలాన్ని తగ్గించడంలో యూపీ ఓటర్లు కీలక పాత్ర పోషించారు. బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని భావించిన అయోధ్యలోనూ ఇంటికి పంపారు. 2019 ఎన్నికల్లో యూపీలో 62 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి అందులో సగమే దక్కించుకుంది. ఎస్పీ కాంగ్రెస్ పొత్తు సక్సెస్ అయింది. ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ యూపీలో 9.34% ఓట్లు సాధించిన ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. బీఎస్పీ ఇండియా కూటమిలో చేరి ఉంటే ఆ పార్టీ భారీ ఓట్లు సాధించిన 16 సీట్లలో ఖాయంగా గెలిచేదని అంచనా. ఈ సీట్లలో బీజేపీకి 14, దాని మిత్రపక్షాలైన రాష్ట్రీయ లోక్దళకు 1, అప్నాదళకు 1 దక్కాయి. విజేతల మెజారిటీ కంటే బీఎస్పీ ఎక్కువ ఓట్లు సాధించిన 16 సీట్లలో అక్బర్పూర్, అలీగఢ్, అమ్రోహా, బన్సాగావ్, బిజ్నోర్, భదోహీ, దేవోరియా, ఫరూఖాబాద్, ఫతేపూర్ సిక్రీ, హర్దో, మీరట్, మిర్జాపూర్, మిస్రిక్, ఫల్పూర్, షాజహాన్పూర్ ఉన్నాయి. బిజ్నోర్లో ఆల్రెడీ అభ్యర్థి ఎస్పీ అభ్యర్థిని 37,508 ఓట్ల తేడాతో ఓడించారు. ఇక్కడ బీఎస్పీకి 2,19,000 ఓట్లు పడ్డాయి. బీఎస్పీ ఎస్పీతో కలిసి పోటీ చేసి ఉంటే ఈ సీటు ఖచ్చితంగా ఎన్డీఏ ఖాతాలో పడేది కాదు. మీర్జాపూర్లో అప్నాదళ్ అభ్యర్థి ఎస్పీ అభ్యర్థిపై 37,000 చిల్లర ఓట్ల తేడాతో గెలవగా బీఎస్పీ అభ్యర్థికి 1,44,000 ఓట్లు పడ్డాయి. ఫరూఖాబాద్, ఫుల్పూర్, బన్సాగావ్లలో బీజేపీ అభ్యర్థులు 5,000 ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలిచారు. బీఎస్పీకి ఫరూఖాబాద్లో 45,000 ఓట్లు, ఫుల్పూర్లో 82,000 ఓట్లు, బన్సాగావ్లో 65,000 ఓట్లు పడ్డాయి. బీఎస్పీ, కాంగ్రెస్ ఎస్పీలతో కలిసి పోటీ చేసి ఉంటే దానికి పడ్డ ఓట్లన్నీ మిత్రపక్షాలకు ఖచ్చితంగా షిఫ్ట్ అయ్యేవని చెప్పలేం. అయితే పొత్తు వల్ల ఎస్పీ, కాంగ్రెస్లు బీజేపీ బలాన్ని సగం తగ్గించిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. మాయావతి తోడై ఉంటే 16 సీట్లు ఇండియా కూటమి ఖాతాలో పడేందుకే ఎక్కువ అవకాశం ఉండేది. గత ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసిన మాయావతి యూపీలో 10 సీట్లు గెలుచుకున్నారు. ఈసారి ఒంటరిగా పోటీ చేస్తే భారీగా సీట్లు గెలవచ్చని ఆశించారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పొత్తు గురించి ఆలోచిస్తామని చెప్పారు. ఫలితాలను బట్టి ఎన్డీఏ, ఇండియా కూటముల్లో దేనికో ఒకదానికి మద్దతు ఇవ్వాలని భావించారు. ఈ ఎన్నికల్లో యూపీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ బీఎస్పీకి ఒక్క సీటు దక్కలేదు. ఆమె తమ వెంట ఉండుంటే యూపీలో బీజేపీ నెంబర్ 20 దాటకపోయేదనని ఇండియా కూటమి అంచనా. అదే జరిగి ఉంటే ఎన్డీఏకి నెంబర్ కూడా 278 దగ్గర, బీజేపీ నెంబర్ 220 దగ్గర ఆగిపోయి ప్రభుత్వం ఏర్పాటుకు మరింత కష్టపడాల్సి వచ్చేది. మాయావతి ఒంటరి పోటీ ఒక రకంగా మోదీని కష్టం నుంచి గట్టెక్కించిందనే చెప్పుకోవచ్చు.